స్వాగత్ ప్రైడ్ హోటల్లో ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ మేళాలో 21 రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన జాయింట్ వెంచర్స్ ప్రతినిధులు కస్టమర్స్కు తమ సైట్స్ వివరాలు, వెంచర్స్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాల వివరాలు తెలిపారు. ఈ రియల్ ఎస్టేట్ ఎక్స్పో కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు మాట్లాడుతూ హైదరాబాద్ తరహాలో కస్టమర్లకు ఒక వేదిక ద్వారా జాయింట్ వెంచర్స్ పరిచయం చేస్తున్నామని అన్నారు. కస్టమర్స్ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా అన్ని సైట్లను తిరగకుండా ఒకే వేదికపై తమకు కావాల్సిన అన్ని సైట్ల వివరాలు, డెమో క్లాసులు తెలుసుకునేందుకు వీలుగా ఈ ప్రాపర్టీ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో జిల్లాలో 21 కంపెనీలకు చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇందులో యాజమాన్యాలు ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు, సైట్ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. కస్టమర్లు, శ్రేయోభిలాషులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఈ కార్యక్రమంలో భాగస్వాములై సొంత ఇంటి కలలను నిజం చేసుకోవాలని కోరారు. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఎక్స్పోకు దసరా సినిమా రచయిత, నటుడు గడ్డం సురేష్ ముఖ్య అతిథిగా రావడంతో నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్రేడాయ్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కిరణ్ని మన ఖచ్చితంగా అభినందించాలి. అభినందించినందుకు మనం అందరం ఒకసారి సప్పట్లతో అభినందనతో చూస్తున్నాం. ఎందుకంటే ఇది మంచిర్యాల జిల్లాలోనే, పట్టణంలోనే మొట్టమొదటి ఫస్ట్ టైం ఇట్లా జరిగింది. కాబట్టి మనకు ఎలా జరుగుతుంది ఏంది అని గమనించి మళ్ళీ రెండోసారి దీన్ని ఇంకా అధిక మొత్తంలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా మంచి ధరలతో నాణ్యమైన, అంటే ఎలాంటి ఇబ్బందులు లేని ప్రాపర్టీని మనం కస్టమర్లకు అందించేలా చూస్తామని మనం కూడా వారికి నమ్మకం కలిగిస్తూ మనం చెప్పడమే మన విధి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే వ్యాపారం అందరు చేస్తారు, కానీ అది అందరికి బయటకి ఎక్స్పోజ్ చేయలేరు. ఇలాంటి ద్వారా ప్రతి ఒక్కరికి పలానా వ్యక్తి ఆయన చేసిండు, ఈయన చేసిండు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి ఇది ఇద్దరికి ఉపయోగకరమే, ఇటు వెంచర్ యజమానులకు, కస్టమర్లకు. కాబట్టి ఇది సద్వినియోగం చేసుకొని అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క మనవి. మన కిరణ్ గారు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రావడం జరిగింది. మరి అన్న ఇక్కడ అంత పెద్ద పరిచయాలు లేవు నాకు, ఇట్లా చేద్దాం అనుకుంటా అని అంటే చాలా సంతోషం అనిపించింది. తప్పకుండా మా అసోసియేషన్ నుంచి మీకు కావాల్సిన సహకారాలు అందిస్తామని చెప్పి మా వంతు సహకరించడం జరిగింది. ఇంత ఒక వేదిక పైకైతే ఇంత మంచిగా ఇన్ని సంస్థలను తీసుకురావడం మొట్టమొదటిసారిగా చాలా సంతోషం. దీని ద్వారా రిజల్ట్ వచ్చినా రాకపోయినా మనము సంతోషించాల్సినటువంటి విషయం. అంతేకాకుండా మంచిర్యాల అనేది వరంగల్ తర్వాత మన తెలంగాణలోనే నెంబర్ 3 సిటీగా మారనుంది. ఇటువైపు కేతనపల్లి, నాగపూర్ టు విజయవాడ హైవే, ఇటువైపు నాగపూర్ టు ఆర్మూర్ హైవే, ఈ 2 హైవే మధ్యలో ఈ మంచిర్యాల సిటీ ఉండడం మన అదృష్టం. ఇక్కడ ₹1 పెట్టుబడి పెడితే తప్పకుండా ₹10 అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఇక్కడ వెచ్చించి ఇన్వెస్ట్ చేసి కన్స్ట్రక్షన్ రంగంలో కానీ, తర్వాత రియల్ ఎస్టేట్లో కానీ నాణ్యంగా, అంటే లేఅవుట్ చేస్తూ క్రెడాయ్, రేరా ఇట్లాంటి ఆప్షన్స్ తోని మనం చేయడం వల్ల కస్టమర్లకు నాణ్యమైనటువంటి అవుట్పుట్ ఇవ్వగలుగుతాం. కాబట్టి ఒక వేదిక మీదకి వచ్చినటువంటి మీ అందరికీ, వేదిక కింద కూడా చాలా మంది అతిరథ మహారాజులు రియల్ ఎస్టేట్ లో సీనియర్లు ఉన్నారు, వారికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. శ్యామ్ సుందర్ గారు మనము కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. అలాగే మా మంచిర్యాల రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫున మేము త్వరలోనే మెంబర్షిప్ కార్యక్రమాన్ని పెడతా ఉన్నాం. దీంట్లో ఏజెంట్లు, అంతేకాకుండా ఓనర్స్కి ఒక రిజిస్ట్రేషన్, ఏజెంట్లకు ఒక రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఒక గుర్తింపు లభిస్తుంది. వాళ్ళకు కూడా బిజినెస్ చేసుకోవడానికి అవకాశాలు పెరుగుతాయి. ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కిరణ్ గారికి మరియు వేరే వేదికపై ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. సన్ సిటీ అనే ఒక వెంచర్ని తీసుకొని అప్పుడు 20 సంవత్సరాల కింద అమ్మడం జరిగింది. నేను మంచిర్యాలలో బిల్డర్స్కు రిక్వెస్ట్ ఏంటంటే, క్రీడా నుంచి వెళ్ళి కిరణ్ కుమార్ గారు చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు, కానీ మనకే మంచి ప్రోగ్రాం ఉంది. ప్రజలకు తెలిసేటట్టుగా రాబోయే కాలంలో ఇట్లా మళ్ళీ ఒకసారి పెడితే ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో దానికి డబుల్ ఎక్స్పెండిచర్ పెట్టుకొని ఒక రిప్రజెంటేటివ్ని, ఒక 10 మంది లేడీస్ని, 10 మంది జెంట్స్ పెట్టి ఈ యొక్క ఎవరెవరైతే పాల్గొంటారో ఒక బ్రోచర్ తయారు చేసి ఆ బ్రోచర్ని కనీసం ఒక 10,000 మంది కుటుంబ సభ్యులకు చేరాలి. చేరినప్పుడు కూడా ఒక టార్గెట్ పెట్టి 100 మంది ఇంటికి పోయి బ్రోచర్ ఇచ్చి సిగ్నేచర్ తీసుకొని వస్తే వాళ్ళు పోయినట్టు తెలుస్తుంది. కనుక ఈ స్థలం అనేది సరిపోదు, చాలా బ్రహ్మాండమైన ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి మంచిర్యాలలో, ఇప్పుడు సరిపోయింది. కానీ హైదరాబాద్ సిటీలో ఒక్కసారి పెడితే కంపల్సరీ వెళ్ళి
చాలా ఆ రోజు బిజినెస్ ఎట్లుంటుందంటే కనీసం ఒక అపార్ట్మెంట్ బుక్ చేసుకుంటే ఈ యొక్క ప్రోగ్రామ్ పెడితే ఆ అపార్ట్మెంట్ అక్కడే కథమైపోతుంది. అంటే అంత జనం వస్తారు కాబట్టి దాన్ని గమనించి రాబోయే కాలంలో మళ్ళీ పెడితే ఇప్పుడు కూడా అభినందనీయం. ఎందుకంటే మంచిర్యాలలో ఫస్ట్ ప్రోగ్రాం, ఇంత మంచి ప్రోగ్రాం పెట్టడం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ రాబోయే కాలంలో దారి వేసి మనకు ఆ దారిని హైవే రోడ్గా మార్చుకోవాలి. ఇప్పుడు 40 ఫీట్ రోడ్, ఇది హైవే రోడ్గా 200 ఫీట్ రోడ్గా మార్చుకొని మంచి ఈ యొక్క బిల్డర్స్ ఉన్నారు. సోము గారు సెక్రటరీ ఉన్నారు, వెంకటస్వామి గారు మరి రాలేదు, మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, చాలామంది ముఖేష్ అన్న గారు వేదిక మీద చాలామంది మేధావులు ఉన్నారు. కనుక రాబోయే కాలంలో మంచి వెంచర్ ఇది. అక్కడ పోయి మనము ప్లాట్ తీసుకుంటే యుఎస్లో ఉన్న పిల్లలు కూడా చాలా పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పుడు మంచిర్యాలలో ప్లాట్ కొంటే టైటిల్ క్లియర్ ప్లాట్ ఉంటుందన్న నమ్మకంతో బ్రోచర్ చేసి చూసి బుక్ చేసే విధంగా ఆర్గనైజేషన్ చేసి రాబోయే కాలంలో ఇంకా మీరు చెప్పారు చాలామంది రియల్ ఎస్టేట్ అంటే కమిషన్ ఇవ్వడానికి ₹1,00,000 కమిషన్ ఇస్తాం, కానీ ఖర్చు పెట్టడం కొంచెం భయపడతాం మనం. కాబట్టి గతంలో రాబోయే కాలంలో పెట్టినప్పుడు వచ్చిన వ్యక్తులు కూడా మీరు మాట్లాడుతున్న లంచ్ కూడా పెట్టాలి. ఎందుకంటే లంచ్ పెడితే కూడా కుటుంబ సభ్యులతో ఒక 50% పబ్లిక్ చూస్తాం కలుగుతారు, 50% తిరుగుతాం కలుగుతుంది. ఎట్లా అని కానీ పబ్లిక్ ఉండాలి. మనకు పబ్లిక్ ఉన్న తర్వాత ఆ యొక్క వెంచర్ సక్సెస్ అయ్యడం కారణం కూడా మంచి ఆదరణ ఉంటుంది. కాబట్టి ఇది బాగుంటుంది, వాళ్ళు మంచి సక్సెస్ అవుతుంది. అందరూ కూడా చాలా పెద్దవాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా క్రీడా నుంచి మంచిర్యాల క్రీడా నుంచి అనుబంధంగా కిరణ్ కుమార్ కూడా తీసుకొని, ఎందుకంటే ఫస్ట్ పెట్టినాక ప్రచారం పెట్టడాన్ని పెట్టుకొని మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచిర్యాల నుంచి వస్తూ ఉన్నాను. యాక్చువల్లీ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ గారికి ధన్యవాదాలు సార్ ఫర్ ద ప్రోగ్రామ్ విచ్ ఇట్ హ్యాస్ బీన్ కండక్టెడ్. మనకి హైదరాబాద్లో చూస్తూ ఉంటాం, బ్యాంకర్స్ తరఫు నుంచి మేము వెళ్ళినప్పుడు హైదరాబాద్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎంత పెద్దగా ఉంటుంది. అలాగే వచ్చి ఎంతమంది స్టాల్స్ ఏర్పాటు చేస్తారు, ఎంతమంది సార్ చెప్పారు ఇప్పుడే జస్ట్ మనకి వచ్చినప్పుడు అపార్ట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. లిటరలీ హీ ఈజ్ రైట్. సో అలాగే వేదికల గురించి అందరి పెద్దలకి పేరు పేరున నమస్కారం అండి. సో సార్, మనం ఇక్కడ మంచిర్యాలలో చూస్తూ ఉంటే మన క్రెడా అనేది 8th చాప్టర్. మనకి మంచిర్యాల హైదరాబాద్తో పోల్చుకుంటే చిన్న సిటీ అయినా కూడా క్రెడా ఇక్కడ ఎప్పుడో ఏర్పాటు చేయడం జరిగింది. బిల్డర్స్ అందరూ కలిసి ఎప్పుడో 2018 or 17 ఏర్పాటు చేశారు. సో ఇట్స్ అ వెరీ నైస్ థింగ్ విచ్ యూ ఆర్ కండక్టింగ్. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తూ ఉంటే నాట్ ఓన్లీ స్టాల్స్, మన కస్టమర్స్ కానివ్వండి లేకపోతే బిల్డర్స్ తరఫు నుంచి కానివ్వండి, దిస్ ఈస్ అ విన్ విన్ సిచ్యువేషన్ మనకి అందరికీ కూడా, either from the builders, either from the customers, or as bankers also. We are funding the project. ఇప్పుడు మీకు కస్టమర్స్ వస్తారు, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీవన్ సార్. వాట్ ఐ రిక్వెస్ట్, మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు కూడా ఇంకా జరుపుతారని, మనకి ఇదే ఇంత రేంజ్లో ఇంకా పెద్ద రేంజ్లో మనం ఇంకా ముందుకు పోతామని చెప్పి తప్పకుండా అనుకుంటూ ఉన్నాను సార్. ఇక్కడ మంచిర్యాలలో బిజినెస్ ఈజ్ వెరీ గుడ్ సార్. వచ్చే కస్టమర్స్ కానీ లేకపోతే స్టాల్ హోల్డర్స్ కానీ నేను చెప్తా ఉన్నాను స్టేట్ బ్యాంక్ తరపు నుంచి, గత ఏడాది మనం 228 crores బిజినెస్ చేస్తున్నాం. Only from Mancherial, we have done 228 crores of business of real estate. నేను స్టేట్ బ్యాంక్ తరఫు నుంచి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను. మరి వేరే ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, లేకపోతే లోకల్గా ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్స్ కానివ్వండి, లేకపోతే వేరే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయినా సరే, మీరు ఊహించుకోండి హౌ మచ్ బిజినెస్ దే వుడ్ హావ్ డన్. సో ఇదంతా కూడా విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ us. బిల్డర్స్ లేకపోతే మన ఇక్కడ లీగల్గా కూడా ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఏదైనా ఇట్స్ లేఅవుట్ కానివ్వండి, లేకపోతే ఫ్లాట్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్కి కానివ్వండి. సో ఇట్స్ మంచిర్యాల ఈజ్ అ వెరీ గుడ్ సిటీ, అప్కమింగ్ సిటీ. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ నాట్ ఓన్లీ లోకల్ పీపుల్ సార్, బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయాలి అంటే మంచిర్యాల ఈజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. సో అలాగే ఫ్యూచర్లో కూడా మనము ఇలాగే పెద్ద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ప్రజలకి ముఖ్యంగా గుడ్ ప్రోడక్ట్ మనం అందిస్తామని కోరుకుంటూ, సికింద్రాబాద్, హైదరాబాద్ ట్విన్ సిటీస్ తర్వాత కన్స్ట్రక్షన్లో ప్రథమ స్థానంలో అని ఉంది అని మీకు తెలియకపోవచ్చు, కానీ అది వాస్తవం. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కూడా అధిగమించినటువంటి స్థానం మన మంచిర్యాలలో ఉంది. మరి దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీ కానివ్వండి, నిబద్ధత కానివ్వండి, నిజాయితీ కానివ్వండి, లీగాలిటీ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇక్కడ. ఎందుకంటే దాదాపు ఏదో ఒక అరకొర ప్రాపర్టీలు తప్ప, ఏదైనా తెలియకుండా ఏదైనా జరిగితే తప్ప ఇక్కడ ఎవరు కూడా మోసం చేయాలని కానీ, లేకపోతే ఏదో పబ్లిక్ దగ్గర మనం దోచుకోవాలనే ఆకాంక్ష లేనటువంటి బిల్డర్స్ కానీ, అటువంటి ఇక్కడ వెంచర్స్ ఇక్కడ వస్తూ ఉన్నవి మంచిర్యాలలో. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మీరు గమనించండి, రాష్ట్రంలో
ఎక్కడ ఉన్నటువంటి వారైనా కూడా మంచిర్యాలలో ఏదో ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ ఇక్కడికి వస్తే ఏదో 2-3 సంవత్సరాల కొరకు వాళ్ళు ఇక్కడ ఉందామని అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి వాతావరణం కానీ, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నిజాయితీ నిబద్ధతలకు వాళ్ళు ముగ్గులై ఆ ట్రాన్స్ఫర్ కొరకు వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ పర్మనెంట్గా ఇక్కడ సెటిల్ అయిపోయారు. మరి మన మాధంశెట్టి సత్తాన నేను చెప్పాలనుకునే చాలా దాదాపుగా చెప్పినారు. ఇది ఈ టైం ఇక్కడ పెట్టడం కరెక్టు. మళ్ళీ నెక్స్ట్ టైం కిరణ్ గారు నెక్స్ట్ టైం మరి మేము అందరము మా క్రెడై కానీ రియల్ ఎస్టేట్ కానీ అందరం సహకరిస్తాము. నెక్స్ట్ టైం ఒక ఫంక్షన్ హాల్లో ఇది ఎండాకాలం కాకుండా మరి కొంచెం కూల్ ప్రాంతంలో దసరా టైం సీజన్ టైం ఆ టైంలో మరి ఈరోజు మరి దాదాపు 27 స్టాల్స్ వచ్చినాయి అనుకుంటా. మరి నెక్స్ట్ ఒక 50 స్టాల్స్ వచ్చేటట్లు 50 నుంచి 100 స్టాల్స్ వరంగల్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసుకునే విధంగా మరి మంచిర్యాల అంటే మరి హైదరాబాదు తీసుకోకుండా మరి ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. మరి పెట్టిన పెట్టుబడికి రెట్టింపు మరి రావడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఈ ప్రాపర్టీ షోలో కస్టమర్స్ కూడా గ్యారంటీ ఉంటుంది. ఎందుకు అంటే బ్యాంకర్స్ ఇక్కడే ఉంటారు. మనము ఏంటంటే లేఅవుట్స్ వాటినే మనం ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ క్రెడై మా కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో మరి క్రెడై బ్రాండ్ ఉన్నదంటే 100% దానిలో కంపల్సరీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిన మాకు స్టేట్ నుంచి వెళ్ళి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. రేరా ఇలా రేరా అంటే చాలామందికి తెలియదు. మరి రేరా అనేది మరి కస్టమర్స్కు ఒక ఆయుధం. మరి రేరా ఎందుకు మరి తీసుకుంటారు ఎందుకు లేదు అనేది మరి చాలామందికి తెలియదు. మరి రేరా అంటే మన బాధ్యత ఒక బిల్డర్ కూడా బాధ్యతగా కట్టాలనేది ఒక గవర్నమెంట్ రేరా చట్టం తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ ఇక్కడి కస్టమర్ వస్తే ఒక మంచి ఆయనకు తగ్గట్టు ఇక్కడ రకరకాల రేట్లలో ఉంటుంది. ప్లాట్లు ఇప్పుడు సపోజ్ జైపూర్లో ఒక రేట్ ఉంటుంది, మంచిర్యాలలో ఒక రేట్ ఉంటుంది. వాళ్ళకి ఏది నచ్చితే అది సెలెక్షన్ చేసుకోవచ్చు. ఆ రకంగా ఏంటంటే ఇప్పుడు బ్యాంకర్స్ కూడా ఇప్పుడు ఎస్బీఐ వారు చెప్పారు. ఇవాళ వాస్తవంగా మంచిర్యాల లోన్ అంటే ఒకప్పుడు ఏంటంటే తిరిగిన లోన్లు రాని పరిస్థితి. ఈరోజు ఏంటంటే లోన్ అంటే ఇమీడియట్లీ వాళ్ళకి ఐటీ ఉందా లేదా జాబ్ ఉందా, జాబ్ ఉన్నదంటే వాళ్ళ స్కాలర్షిప్ వాళ్ళ సాలరీ ఏమొస్తుందని ఇమీడియట్లీ చెప్పేస్తున్నారు. మా ఈ బిల్డర్ సంబంధించిన దాదాపుగా మరి ఎస్బీఐ వారు ఫైల్స్ దాదాపుగా మరి తొందరగానే కంప్లీట్ చేస్తున్నాము. ఒకవేళ లేకుండా మేము క్రెడై వారితో మాట్లాడి సార్ మరి ప్రాజెక్ట్ ఏంది ప్రాబ్లం అని కూడా మా క్రెడై వారు మాట్లాడి మరి సాల్వ్ చేస్తున్నారు.